నేను యాంకర్ సుభాన సేని. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. హాయ్ అండి, నేను యాంకర్ సుభాన సేని. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. విశాఖ గాంధీ విగ్రహం వద్ద క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి చెందిన పావికొండ బౌద్ధ క్షేత్రం వద్ద జరుగుతున్న అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయాలని బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ధర్మ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో దళిత సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గొల్లమాల అప్పారావు, అలానే సెక్రటరీ కొత్తపల్లి వెంకటరమణ పాల్గొన్నారు. మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు. నా పేరు వై నూకరాజు, విశాఖపట్నం జిల్లా భారతీయ సంబంధ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు విశాఖపట్నం జిల్లాలో బౌద్ధ క్షేత్రాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ ప్రమాదంలో భాగంగానే మనకి గతంలో అంటే వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ బౌద్ధ క్షేత్రాలన్నీ ఉన్నాయి. అది చరిత్ర చెప్తుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హిందూ మతోన్మాదులు గతంలోనే బౌద్ధాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించారు. ఆ భాగంలోనే చాలా ఏరియాలో బౌద్ధం దెబ్బతున్నది. ఇప్పుడు ఏం చేస్తారంటే హిందూ మతంలో భాగంగానే హిందూ మతవాదులు, హిందూ మత సంస్థలు వీళ్ళందరూ కలిపి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బావికొండ మీద ఉన్న బౌద్ధాలయం చుట్టూ ప్రైవేటు వాళ్ళకి ఏమంటే సైట్స్ ఇచ్చింది. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఐటీ కంపెనీలు కడుతుంది. మేము కోరేది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నంలో ఉన్న బౌద్ధ క్షేత్రాలను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏమాత్రం కూడా బాధ్యత తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఇతర కార్పొరేట్ శక్తులకు ఏం స్థలాలు ఇస్తుంది, బౌద్ధ క్షేత్రాలను నిర్లక్ష్యం చేస్తుంది. మిత్రులారా, ఈ దేశానికి బౌద్ధమే శరణ్యం. బౌద్ధాన్ని రక్షించుకోవాలని చెప్పి ఒక పక్క నుంచి అటు కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో నుంచి మన ముఖ్యమంత్రి గారు కూడా వీళ్ళు మాట్లాడుతూ బౌద్ధం గురించి ప్రచారం చేయాలని మాట్లాడుతున్నారు. కానీ పరోక్షంగా ఏం చేస్తున్నారంటే బౌద్ధానికి తీరని అన్యాయం చేస్తున్నారు. బౌద్ధం ఆందోళన మా విన్నపాలు విని తక్షణ బౌద్ధ క్షేత్రాలపై చర్యలు, ప్రైవేట్ ఆశ్రమాలు ఏమి లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు బౌద్ధకొండ మీద, తొట్లకొండ మీద, పౌరాల కొండల మీద అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బుద్ధిస్టుల నేటికి తగ్గ దాదాపు 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాల బుద్ధిస్టు మాన్యమాలు ఇక్కడ ఉన్నాయి. ఆ మాన్యమాల్ని మన స్టేట్ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి ఈ దాని తాలూకు వాతావరణాన్ని శుభ్రంగా పాడు చేస్తున్నారు. ఈ ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాల్సిన, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాల్సిందిగా దళిత సేన డిమాండ్ చేస్తుంది.